హైదరాబాద్ అంటేనే గుర్తుకు వచ్చే చార్మినార్కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శతాబ్దాలుగా హైదరాబాద్కు చార్మినార్ చిహ్నంగా ఉందన్నారు. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించేందుకు అవసరమైన అన్ని క్వాలిటీస్ చార్మినార్కు ఉన్నాయన్నారు కేటీఆర్. ఇంత గొప్ప ఐకానిక్ చార్మినార్ను పనికి మాలిన కారణాలు చూపిస్తూ రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు కేటీఆర్. హైదరాబాద్ అంటేనే గుర్తుకు వచ్చేది చార్మినార్. రాష్ట్ర లోగో నుంచి ఐకానిక్ చార్మినార్ని పనికిమాలిన కారణాలు చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాసేపటి కింద తెలంగాణ భవన్ నుంచి చార్మినార్ వద్దకు ఆయన బయలుదేరారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, కాసేపటి కింద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్కు బయలుదేరారు. అక్కడ ఏం ప్రోగ్రాం చేయబోతున్నారు? అక్కడ రాజేష్, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు చార్మినార్ కి బయలుదేరినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర చిహ్నంలో నుంచి కూడా అటు చార్మినార్ ని కావచ్చు, కాకతీయ కళాతోరణాన్ని తొలగించబోతున్నట్టు కూడా తెలుస్తున్నటువంటి విషయాన్ని కూడా మనందరికీ కూడా తెలిసిందే. దీన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే వారి నిరసనను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయాన్ని, అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ఉండేటువంటి అటు కాకతీయ కళాతోరణం కావచ్చు, దాంతో పాటుగా అటు ఏదైతే చార్మినార్ ని స్టేట్ లోగో నుంచి తొలగించడం పైన వారు తీవ్రంగా ఖండించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం ఏవేవో కారణాలు చెబుతూ ఈ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం సరైనది కూడా కాదని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే యునెస్కోలో కూడా దీనికి సంబంధించి కూడా చార్మినార్ కి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. దాంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కూడా హైదరాబాద్ అంటే, తెలంగాణ అంటే ముందుగా గుర్తుకొచ్చేది అటు చార్మినార్ అని కూడా చెప్తా ఉంటారు. ప్రధానంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పైన తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్టు కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే చార్మినార్ ప్రాంతానికి భారీ ఎత్తున ప్రజలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అటు చార్మినార్ కి చేరుకొని ఉన్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ. శతాబ్దాల చరిత్ర ఉంది హైదరాబాద్కి, హైదరాబాద్లోని చార్మినార్కి. ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే దాంట్లో హైదరాబాద్ అంటే ఖచ్చితంగా అందరికీ గుర్తొచ్చేటువంటి ఒక గొప్ప చారిత్రాత్మక నిర్మాణం, చారిత్రాత్మక కట్టడం చార్మినార్. అటువంటి చార్మినార్ని రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రలోంచి తొలగించడం, దాంతోపాటుగా కాకతీయ కళాతోరణాన్ని కూడా తొలగించడం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దాని పట్ల సర్వత్రా తీవ్రమైనటువంటి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఓ పక్క కాకతీయులు రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి వరంగల్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. చరిత్రకారులు కావచ్చు, చరిత్ర తెలిసిన వాళ్ళు, చరిత్ర పరిశీలకులు చాలా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే హైదరాబాద్కి ఒక ఐకానిక్ నిర్మాణం చార్మినార్,
చార్మినార్ అనేది దేశంలోనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి నిర్మాణం. ప్రపంచ దేశాల నుంచి, వివిధ దేశాల నుంచి హైదరాబాద్కి ఎవరైతే వస్తారో వాళ్ళు ఖచ్చితంగా చార్మినార్ని చూసి పులకించిపోతారు. అటువంటి గొప్ప నిర్మాణం చార్మినార్. అటువంటి చార్మినార్ని తొలగించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంట్లో భాగంగా ఇలా పార్టీ తరపు నుంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చార్మినార్ని అలాగే కాకతీయ కళాతోరణాన్ని తొలగించడం పట్ల ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే చార్మినార్ దగ్గరికి కాసేపటి కింద బయలుదేరారు కేటీఆర్. కొద్దిసేపట్లో అక్కడికి చేరుకోబోతున్నారు. ఇప్పటికీ అక్కడికి పార్టీ శ్రేణులన్నీ కూడా చేరుకొని ఉన్నాయి. చార్మినార్ దగ్గర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అక్కడ నిరసన కార్యక్రమంలో పాల్గొని తమ వాయిస్ని వినిపించబోతున్నారు.